Good morning, everyone. This is Dr. Anil Kumar Naral Setti, Chief Interventional Cardiologist, Sydney City Hospitals. స్టెంట్ లైఫ్ చూసుకుంటే కనుక స్టెంట్ వేసిన తర్వాత ఎంతకాలం వస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయని అందరికీ డౌట్స్ ఉంటూ ఉంటాయి. బట్ మన స్టెంట్స్ రకాలు చూసుకుంటే కనుక రెండు రకాల స్టెంట్స్ ఉంటాయండి. మెటల్ స్టెంట్స్ ఒకటి, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ ఒకటి. మెటల్ స్టెంట్స్ వచ్చి ఇప్పుడు వాడట్లేదు మనం. ఇప్పుడు మనం వాడుతుంది కేవలం మందు పూసిన స్టెంట్స్. దాన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటాం. మనం ఈ డ్రగ్స్ జనరల్గా యూజ్ చేసేది ఇప్పుడు సివరలోమిస్, ఎవరోలిమస్, జొటరలిమస్, ఇంకా వేరే డ్రగ్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ స్టెంట్ లైఫ్ అనేది దేని మీద మెయిన్గా డిపెండ్ అవుతూ ఉంటుందంటే దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. చాలా మందిలో ఒక్కోసారి స్టెంట్ 15-20 years 25 years కూడా లైఫ్ లాంగ్ వస్తూ ఉంటుంది. కొంతమందిలో వేసిన 6 నెలలకు లేకపోతే 3-4 సంవత్సరాలకు ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో దీనికి గల ఫ్యాక్టర్స్ ఏంటని చూసుకుంటే స్టెంట్ లైఫ్ తక్కువగా ఉండగల కారణాలు ఏంటంటే మెయిన్గా హార్ట్ అటాక్స్లో, అక్యూట్ హార్ట్ అటాక్స్లో స్టెంట్ వేసినప్పుడు కానీ, బాగా కాల్షియం ఉన్న రక్తనాళంలో వేయటం కానీ, ఎల్డర్లీ ఏజ్ పీపుల్లో చేయటం కానీ, అలాగే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలోనూ, స్మోకింగ్ స్టాప్ చేయని వాళ్ళలోనూ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలోనూ, అలాగే ఈ మందులు ఆన్ అండ్ ఆఫ్ సరిగ్గా వేసుకునే వాళ్ళలో కూడా ఈ స్టెంట్ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే కొంతమందిలో రక్తనాళం సైజ్ బట్టి కూడా మన స్టెంట్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి. సన్నగా ఉండే రక్తనాళాలు, అలాగే డిఫ్యూజ్ డిసీజ్ అంటే రక్తనాళం అంతా కూడా సన్నబడతాం, ఇలాంటి వాళ్ళలో ఏంటంటే స్టెంట్ లైఫ్ అనేది తక్కువ ఉంటూ ఉంటుంది. అలాగే ప్రొసీజర్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే ఓవర్లాపింగ్ స్టెంట్స్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి సైజు ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే లెంత్ ఎక్కువ ఉందనుకోండి డిసీజ్, దానివల్ల ఏంటంటే ఓవర్లాపింగ్ స్టెంట్స్ చేస్తూ ఉంటాం. అలాగే ప్లస్ డబల్ స్టెంటింగ్, ప్లస్ పెద్ద వెదల్స్లో కాకుండా చిన్న వెదల్స్లో కానీ ఎక్కువసేపు మనం ప్రొసీజర్ చేసినప్పుడు, సో ఇలాంటి వాళ్ళల్లో మనకి ఎక్కువగా స్టెంట్ ఫెయిల్యూర్స్ కానీ స్టెంట్ లైఫ్ కానీ తక్కువ ఉంటూ ఉంటుంది. ఈ స్టెంట్ జనరల్గా ఇలా ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటంటే మన రక్తనాళాలు ఎలా అయితే కొవ్వు పలకలు చేరుకుంటాయో దాన్ని మనం ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అలాగే స్టెంట్ లోపల కూడా ఎథెరోస్క్లెరోసిస్ స్టార్ట్ అవుతుంది. దాన్నే నియో ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. అది జనరల్గా ఎర్లీగా 2 years 3 years నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ పెరిగి అది బ్లాక్గా ఫామ్ అయ్యి 90% అలా అవ్వడానికి టేక్స్ 10 to 15 years. సో ఎవరైతే మందులు జాగ్రత్తగా వాడి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళల్లో స్టెంట్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది.